హాయ్ అండి, ఇవి పచ్చిరొయ్యలు మామిడికాయ కూర చేస్తున్నా. పచ్చిరొయ్యలు 1 కిలో, మామిడికాయ చిన్నది, ఇది పుల్లగా ఉంటుంది, చింతపండు కూడా కొంచెం వేస్తున్నా. ఇంకా ఈ ఉల్లిపాయలు ఎండుమిర్చానండి, ఏం వేయలేదు, పచ్చివి అలా మిక్సీ పట్టేసాను. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా ఆయిల్ వేసానండి, ఆయిల్ వేడెక్కింది. ఇవన్నీ మసాలా వేస్తున్నా. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ పేస్ట్లా చేస్తాం కదండి, అది కూడా ఇప్పుడు ఉల్లిపాయ పేస్టు కొంచెం ఆయిల్ తాగాలండి, ఎందుకంటే పచ్చివే మిక్సీ పట్టేసాము, అందుకే ఆయిల్ కొంచెం తాగాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్లు వేస్తున్నా. ఇది కూడా పచ్చిదే కదండి, ఇదంతా వేగాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేగాలి. కొంచెం ఉప్పు వేస్తున్నాండి, ఆల్రెడీ ఇందులో వేసాను, అందుకే ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నా. కొంచెం పసుపు, కొంచెం కారము, పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాను, అందుకే కొంచెం కారం వేస్తున్నాను. ఇదంతా కొంచెం వేగాలి. చూడండి, ఉల్లిపాయ అంతా వేగింది. ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి. ఇదిగంటే రొయ్యలు వేసి కలపాలి. నేను రొయ్యలు అయితే ఆల్రెడీ కడిగేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసి ఉడకేస్తాను. ఇగో రొయ్యలు ఇప్పుడు వేస్తాను. వాటర్ ఇంకిన వరకు రొయ్యలు ఉడకేయడం ఇలా ఉంది, అందుకే వాటర్ ఏం లేదు. మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలండి, ఇది ఆప్షన్, నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే మానేవచ్చు. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకో. ఇదిగండి, గ్రేవీకి రావాలని కొంచెం వాటర్ కూడా వేసాను. ఇగో మరి పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఇగో ఇలా వచ్చేలాగా వేసాను వాటర్. ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. మూత పెట్టేసి ఉడకనివ్వాలి. చూడండి, ఈ వాటర్ అంతా ఇంకింది, బాగా దగ్గర పడింది గ్రేవీ. ఇలాగ గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కూర టేస్ట్. రైస్లో కలుపుకున్న చాలా బాగుంటుంది ఇలా గ్రేవీగా ఉంటే. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమండి. రొయ్యలు మామిడికాయ కూర చాలా బాగుంటుంది. ఇదిగండి మామిడికాయ ముక్కలు ఏం చెదరలేదు, ముక్కలుగా. ఇదిగండి మామిడికాయ ముక్కలు ఇలాగుంటేనే బాగుంటుంది. ఇగో ఆయిల్ అంతా ఇలా పైకి తేలిందంటే కూర ఉడుకున్నట్టండి, అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగ వండి చూడండి. మామిడికాయ రొయ్యల కూర చాలా బాగుంటుందండి.